సమర్థవంతమైన ఒక ఆలోచన సరళి ముందుకు తీసుకెళ్లే విధంగా సమర్థ్ అని చెప్పి ఒక సంస్థకి అంకురార్పణ చేసి సమర్థ రీసెర్చ్ అండ్ రిసర్జెన్స్ అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళే తొలి కడప నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక అంకురార్పణ మాత్రమే. అనేక రకాల విషయాలు క్రోడీకరించి ముందుకెళ్లాలి అని ఒక పెద్ద ఆలోచనకి ఒక ప్రారంభం మాత్రమే. ఆ విధంగా ఈ యొక్క ఆలోచనకి ఆలంబన 5P కాన్సెప్ట్. 5P కాన్సెప్ట్ అనేది మీరు దాని కూడా ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోవర్టీ ఎలివేషన్ కోసం జీరో పోవర్టీ చేయాలనే ఆలోచనతో 4P కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి మనందరికీ తెలుసు. అది కూడా ఒక మంచి ఆలోచన. అంటే పేదరిక రహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని. ఎవరు ఏం చేసినా ప్రపంచం అంతా కూడా ఏ ఆలోచన పద్ధతి అయినా ఏ ఇజమైనా కూడా ఆలోచన చేసేది మానవ మనుగడ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా ఆ మానవ మనుగడని ఏ విధంగా కొనసాగించాలని ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. దానికి సారూప్యత ఆలోచనతో ఉండొచ్చు, కానీ మిగతా ఆలోచన ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించిన 5 అంశాల పైన మనం ఆలోచన చేయాలి. 5 అంశాల్లో ఆ ప్రాంత యొక్క అభివృద్ధి ద్వారానే ఏదైతే ప్రజలకి మనం చేకూర్చాల్సిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం చేకూర్చగలుగుతాం. ఆ విధంగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 P'లకి సంబంధించిన మొదటిది ప్రజలు. ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ అన్ని రకాల సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రజల మనుగడి కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలను నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర. కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దాని మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క తాగునీరు, సాగునీరు యొక్క కల్పనమైన ఆలోచన ఉంటుంది.